అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 31. فبعث الله غرابا يبحث في الأرض ليريه كيف يواري سوءة أخيه قال يا ويلتى أعجزت أن أكون مثل هذا الغراب فأواري سوءة أخي فأصبح من النادمين. ఆయత నంబర్ 31. ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించడానికి అల్లా ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో, నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు. ఆయత్ నంబర్ 32. من أجل ذلك كتبنا على بني إسرائيل أنه من قتل نفسا بغير نفس أو فساد في الأرض فكأنما قتل الناس جميعا ومن أحياها فكأنما أحيا الناس جميعا ولقد جاءتهم رسلنا بالبينات ثم إن كثيرا منهم بعد ذلك في الأرض لمسرفون. ఆయత్ నంబర్ 32. ఈ కారణంగానే మేము ఇశ్రాయేల్ సంతతిపై ఈ ఫర్మాన విధించాం. ఎవరైనా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి నందుకు కాకుండా అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడు అవుతాడు. అలాగే ఎవరైనా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించినవాడు అవుతాడు. వారి వద్దకు మా ప్రవక్తలు ఎందరో స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కానీ ఆ తరువాత కూడా వారిలో చాలామంది అవనిలో దుర్మార్గము, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు. 66. ఈ దారుణమైన హత్య తరువాత అల్లాహ్ మనిషి ప్రాణం విలువను తెలియజేసే నిమిత్తం ఇశ్రాయేల్ సంతతికి ఈ ఫర్మానాను జారీ చేశాడు. మానవ రక్తానికి దేవుని దృష్టిలో ఎంత విలువ ఉందో, హత్యానేరం ఎంత ఘోరమైందో దీన్ని బట్టి ఊహించవచ్చు. ఈ సూత్రం ఒక్క బనీ ఇస్రాయేల్కు మాత్రమే వర్తించదు. ఇస్లాం బోధనల ప్రకారము ఈ సూత్రం నాటికి నేటికి మరెన్నటికీ వర్తిస్తుంది. సులైమాన్ బిన్ రబీ ఇలా అంటున్నారు, బనీ ఇస్రాయేల్ని ఉద్దేశించి ఈ ఆయతు మనకు కూడా వర్తిస్తుందా అని నేను హసన్ బస్రీని అడగ్గా, దానికి ఆయన, అవును, సహవర్తనులెవరూ లేని దేవుని సాక్షిగా చెబుతున్న బనీ ఇస్రాయేల్ వారి రక్తం అల్లాహ్ దృష్టిలో మన రక్తం కన్నా ఎక్కువ గౌరవప్రదమైనది కాదు అని సమాధానమిచ్చారు. ఇబ్నే కసీర్. 67. ఈ ఆయతు యూదులకు మందలింపు లాంటిది. వారి వద్దకు దైవ ప్రవక్తలు స్పష్టమైన సూచనలను ఆధారాలను తీసుకువచ్చేవారు. కానీ సర్వదా వారు హద్దుమీరి ప్రవర్తించారు. దేవుడు ఈ ఆయతు ద్వారా తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను ఓదారుస్తున్నాడు. ఓ ప్రవక్త, నిన్ను తుదమిట్టించడానికి, నీ కార్యక్రమానికి విఘాతం కలిగించడానికి వీళ్లు పన్నే కుట్రలు, కుయుక్తులు కొత్తవేమీ కావు. వీళ్ల చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలతోనే నిండి ఉంది. మొత్తానికి నువ్వు సహన స్థైర్యాలను ప్రదర్శిస్తూ దైవ సహాయంపై ఆధారపడు. వీళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దేవుడు సాటిలేని మేటి అని ఆయన ధైర్యం చెబుతున్నాడు. ఆయత్ నంబర్ 33. إنما جزاء الذين يحاربون الله ورسوله ويسعون في الأرض فسادا
ويسعون في الأرض فسادا أن يقتلوا أو يصلبوا أو تقطع أيديهم وأرجلهم من خلاف أو ينفوا من الأرض ذلك لهم خزي في الدنيا ولهم في الآخرة عذاب عظيم. ఆయత నంబర్ 33. ఎవరు అల్లాహతోనూ ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి, లేదా ఉరికంబం ఎక్కించబడాలి, లేదా ఎదురుగా వారి కాళ్ళు చేతులు ఖండించబడాలి, లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. 68. ఈ ఆయతు అవతరణకు దారితీసిన సంఘటన గమనించదగినది. అకల్ ఉరైనా తెగలకు చెందిన కొంతమంది ఇస్లాం స్వీకరించి మదీనా నగరానికి వచ్చారు. కానీ మదీనా వాతావరణం వారికి పడలేదు. వారు అస్వస్థకు గురి అయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బృందాన్ని మదీనాకు కొంత దూరంలో సదకా ఒంటెలు మేసే ప్రదేశానికి పంపుతూ కొంతకాలం అక్కడే ఉండి ఒంటె పాలు ఒంటె మూత్రం త్రాగమన్నారు. దానివల్ల దేవుడు స్వస్థతను చేకూరుస్తాడని సలహా ఇచ్చారు. ఆ విధంగానే వారు పాటించి కొద్ది కాలంలోనే ఆరోగ్యవంతులయ్యారు. స్వస్థత చేకూరడంతోనే వారి బుద్ధి కూడా గడ్డి కరిచింది. ఒంటెల కాపరిని పర్యవేక్షకుణ్ణి దారుణంగా చంపేసి ఒంటెల్ని తోలుకుపోసాగారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమందిని పంపారు. వారు ఆ నేరస్తుల్ని పట్టుకుని వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో హాజరుపరిచారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాళ్ళు చేతుల్ని వ్యతిరేక దిశలో నరకమని ఆదేశించారు. వారి కళ్ళల్లో సలసల కాలే ఇనుప చువ్వల వాత పెట్టించారు. ఎందుకంటే వీళ్ళు ఆ విధంగానే పశువుల కాపరి పట్ల ప్రవర్తించారు. తరువాత వాళ్లను మండుటెండలో పడవేశారు. కడకు వారు అక్కడే మలమలా మాడి చచ్చిపోయారు. సహీ బుఖారీలోని హదీసులో వారు దొంగతనానికి పాల్పడమే గాక హత్య కూడా చేశారు. విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి కూడా పాల్పడ్డారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తిరుగుబాటు కూడా చేశారు అని ఉంది. సహీ బుఖారీ కితాబు దుయాద్, సహీ ముస్లిం కితాబుల్ ఖసామా. దివ్య ఖురాన్లోని ఈ ఆజ్ఞ సర్వసాధారణమైంది. ఇది విశ్వాసులకు అవిశ్వాసులకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ ఆయతే ముహారబ అనబడుతుంది. ముహారబ అంటే ఇస్లామీయ రాజ్య పరిధిలో లేదా దాని సరిహద్దు ప్రాంతాల్లో ప్రయాణం చేసే వారిపై పకడ్బందీగా మాటు వేసి సాయుధులై దాడి చేయడం, హత్యాకాండకు పాల్పడడం, దోపిడీ చేయడం, కిడ్నాప్లకు పాల్పడడం, మానభంగాలు చేయడం మొదలగునవి. ఆయతలో 4 శిక్షలు ప్రస్తావించబడ్డాయి. పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని సమకాలీన నాయకుడు లేదా ఖలీఫా ఆ 4గింటిలో తనకు సముచితమనిపించిన శిక్ష విధించగలడు. మరికొంతమంది ఇలా అభిప్రాయపడ్డారు: ఒకవేళ తిరుగుబాటుదారుల హత్యలు మరియు దోపిడీలు చేస్తే, ఉగ్రవాదానికి పాల్పడితే వారికి మరణశిక్ష విధించడం మరియు ఉరి తీయడం జరుగుతాయి. ఒకవేళ ఎవరైనా కేవలం హత్య చేసి సొమ్మును లూటీ చేయకుండా ఉంటే అతనికి మరణదండన విధించబడుతుంది. ఎవరైనా హత్య చేయడంతో పాటు సొమ్మును కూడా దోచుకుంటే అతని ఒక కుడి చేయితో పాటు ఎడమకాలు తీయబడుతుంది, లేదా ఎడమ చేయితో పాటు కుడికాలు తీసేయబడుతుంది. ఎవరైనా హత్యా నేరానికి కానీ దోపిడీకి కానీ పాల్పడకుండా కేవలం అలజడిని సృష్టిస్తే అతన్ని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. అయితే వీటన్నిటిలో శిక్ష విధించే విషయంలో నాయకునిదే అంతిమ నిర్ణయం అన్న మొదటి అభిప్రాయమే సరైనదని ఇమాం సౌఖానీ అంటున్నారు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 34. إلا الذين تابوا من قبل أن تقدروا عليهم فاعلموا أن الله غفور رحيم.